We shall overcome, we shall overcome, we shall overcome someday. అక్కల మీ అందరికీ ఆదరణ పొందుతున్నటువంటి అక్క రాగమయ్య అక్కకి నా తరపున మా నియోజకవర్గ ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏ జన్మ సుకృతమో కానీ ఇంతమంది మధ్యలో మీరు జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. రాజకీయాలు అరుదుగా వస్తాయి, కానీ రాజకీయాలు లేకుండా కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మీరు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నాననే భరోసాతో మీరు వైద్య వృత్తిలో అనేక రకాలైనటువంటి రోగులకి మీరు అందించినటువంటి తీరు విధానం, అదేవిధంగా మీరు అందిస్తున్నటువంటి ఒక ప్రోత్సాహం, మీరు ఆశిస్తున్నటువంటి హాస్యాలకు అనుగుణంగా మీరు చేస్తున్న రీతి ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా మరి ప్రాంత ప్రజలందరూ కూడా మనసారా మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సత్యనారాయణ గారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ ప్రైజులు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కాకర్లపల్లిలో 56 మంది పిల్లలుంటే 56 మంది పాస్ అయ్యారు 100%. 500 పైగా 19 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 550 పైగా ముగ్గురు విద్యార్థులు రావడం జరిగింది. అదే స్కూల్లో సెకండ్ వీళ్ళ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ సాధించడం అనేది జరిగింది. వారికి గౌరవనీయులు రాఘమయ్య మేడం గారు, అలాగే అశ్వరపేట ఎమ్మెల్యే గారు దయానంద సార్, తర్వాత సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రత్యేక గుర్తింపు. అలాగే వీరు కూడా ఏది అడిగినా కూడా ఎప్పుడు చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ నాకు కూడా పరిపాలనలో తోడు నీడగా ఉంటున్నారు. మరి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ ఈ ప్రోగ్రాంకి విచ్చేసినందుకు తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా ఇక మీకు గిఫ్ట్స్ ఇచ్చే టైము ఇప్పుడే, అందరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు, ఎక్కువ ఆలస్యం లేదు. అందరికీ థ్యాంక్ యూ. Deep in my heart, I do believe that we shall overcome someday. మీ జీవితము కూడా విధంగా వాళ్ళ చెల్లికి కూడా IIIT వచ్చింది. వాళ్ళ చెల్లికి అవకాశం ఇద్దాం. జోష్నవి నువ్వు కూడా రమ్మా. చెల్లి అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ కాకలపల్లి స్కూల్లో చదివారు. జోష్నవికి కూడా IIIT సీట్ రావటం జరిగింది. మీరు కూడా స్కూల్ టీచర్లు సరిపోతారమ్మా. థ్యాంక్ యూ సార్. పేద పిల్లలకి ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి మీరు ఇచ్చే చేయూతని
బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడేటువంటి సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మా గంగారం గ్రామానికి కూడా 50 మంది పేద పిల్లలకి సైకిళ్ల పంపిణీ చేశారు. అన్ని దానాల కంటే విద్యాదానం మిందని చెప్పేసి అంటారు. వస్త్రదానం చేస్తే వస్త్రం తిరిగిపోయిన తర్వాత మళ్ళీ వస్త్రం కోసం ఎదురు చూడాలి. అన్నదానం చేస్తే ఆకలి అయిన తర్వాత మళ్ళీ రెండో పూటకి అన్నం కోసం ఎదురు చూడాలి. కానీ విద్యకు సంబంధించినటువంటి దానం చేస్తే అది చాలా గొప్పదానం అని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా గంగారం గ్రామం ప్రజల తరఫున, గంగారం గ్రామ విద్యార్థుల తరఫున వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం.